వెలిసిన తల్లికి దీపహారతి భద్రకాళిని పాదాబ్జములకు దివ్యహారతి. మన తెలంగాణలో బోనాలు అనేది ఒక సాంప్రదాయమైన పండుగ. ఇది అమ్మవారికి ఆభరణాలు, బోనం, పాటలు, నృత్యంతో అంకితం చేసే ఒక భక్తి ప్రదర్శన. ఈ పండుగ ఆషాఢ మాసంలో జరుపుకుంటాం. మహిళల తలపై బోనం తీసుకొని ఆలయానికి వెళ్తారు. అమ్మవారి పట్ల మనం కృతజ్ఞతతో ఇది చేస్తాం. ఈ సందర్భంగా మన విద్యార్థులు సహకారంతో మన సంస్కృతి మరియు సాంప్రదాయాల గురించి పాఠాలు, నాటికలు మరియు నృత్యంతో తెలుపుతారు. ధన్యవాదాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు, బోనాలంటే బోనాలే బోనాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు, ఆషాఢ మాసం బోనాలు. అక్కలందరికీ బోనాలు, ఆషాఢ మాసం బోనాలు. అక్కలందరికీ బోనాలు. హే బోనాలంటే బోనాలే బోనాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు. తోలుకొండ మీద బోనాలు, గొప్పైన దేవత బోనాలు. పెద్దమ్మ తల్లికి బోనాలు, బంగారు మైసమ్మ బోనాలు. మంగళమ్మకు బోనాలు, మా ఊరి ఎల్లమ్మ బోనాలు. హే బోనాలంటే బోనాలే బోనాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు. ముత్యాలమ్మకు బోనాలు, బండి పోచమ్మ బోనాలు. బంగారు మైసమ్మ బోనాలు. ఆదిశక్తి నీకు బోనాలు, అంబ భవానికి బోనాలు. హే బోనాలంటే బోనాలే బోనాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు. లష్కరు మార్గడి బోనాలు, బంగారు మైసమ్మ బోనాలు. భువనగిరి ఎల్లమ్మ నానాలు. హే బోనాలంటే బోనాలే బోనాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు. ఆషాఢ మాసం బోనాలే బోనాలు. అందరికీ శుభోదయం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బోనాలకు ప్రత్యేక స్థానం కలదు. ఇది ఆడవారి పండుగ. గంగమ్మ తల్లికి బోనం సమర్పించడం ద్వారా రక్షణ కలుగుతుంది. ఇది శాంతి కోరుతూ జరుపుకునే ఉత్సవం. ఇప్పుడు మనం ఒక చిన్న కుటుంబ సన్నివేశం ద్వారా బోనాల పండుగ విశిష్టతను తెలుసుకుందాం. అమ్మ అమ్మ పక్క వీధిలో డప్పు వాయిస్తూ బోనం తీసుకెళ్తున్నారు. ఎందుకమ్మా? బోనం అంటే ఏమిటి చెప్పు అమ్మ. బంగారు, బోనాలు అనేవి గంగమ్మ తల్లికి సమర్పించే నైవేద్యం. ప్రజల ఆరోగ్య క్షేమం కోరి అమ్మవారికి కృతజ్ఞతగా ఈ పండుగ జరుపుకుంటాం. అమ్మా చిన్ని, మా చిన్నప్పుడు వీధి మొత్తం జానపద గీతాలతో, గంగమ్మ తల్లి జెండాలతో, అలంకారాలతో నిండిపోయేది. ఆడవాళ్ళు పసుపు రంగు చీరలు కట్టుకుని నృత్యం చేస్తూ బోనం తీసుకెళ్లేవారు. మీద బోనాలంట, డప్పుల సప్పుడు మోగాలంట, శివ సత్తులే ఆడాలంట, కాలి గజ్జలే మోగాలంట. అర్రె బొరబండ మీద బోనాలంట, డప్పుల సప్పుడు మోగాలంట, బొరబండ మీద బోనాలంట, డప్పుల సప్పుడు మోగాలంట, శివ సత్తులే ఆడాలంట, కాలి గజ్జలే మోగాలంట, శివ
వసతులే ఆడాలంట కాలిగదలే మొగాలంట బొరబండ మీద అరే బొరబండ మీద బొనాలంట డప్పుల చప్పుడు మొగాలంట బొరబండ మీద బొనాలంట డప్పుల చప్పుడు మొగాలంట కొమ్ముల చప్పుడు మొగాళ్ళంట కొమ్ముల చప్పుడు మొగాళ్ళంట బస్సులోన మరి బోనాలంట అమ్మవారిని చూడాలంట పొదరాజుల ఆటాలంట అరే శాలిబండ మీద బోనాలు డబ్బుల చప్పుడు మొగాళ్ళంట శాలిబండ మీద బోనాలు డబ్బుల చప్పుడు మొగాళ్ళంట బొరబండ మీద బోనాలంట డబ్బుల చప్పుడు మొగాలంట బొరబండ మీద బోనాలంట డబ్బుల చప్పుడు మొగాలంట కోడి పుంజులే కొయ్యాలంట కుర్రపోతూనే కొయ్యాలంట నిమ్మకాయలే కొయ్యాలంట గుమ్మడికాయలు తీయాలంట అరే గోలుకొండ మీద బోనాలు డబ్బుల చప్పుడు మొగాలంట గోలుకొండ మీద బోనాలు డబ్బుల చప్పుడు మొగాలంట బొరబండ మీద బోనాలంట డబ్బుల చప్పుడు మొగాలంట బొరబండ మీద బోనాలంట డబ్బుల చప్పుడు మొగాలంట తల్లి మీ దయతో మా ఊరంతా ఆనందంగా ఉండాలి. బోనాలు కేవలం పండుగ కాదమ్మా, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని చూపించే అద్భుత సందర్భం. ఇదే బోనాల పరమార్థం. మనము అమ్మవారి పట్ల భక్తి కృతజ్ఞత కలిగి ఉండాలి. భక్తి నన్ను సంతృప్తిపరిచింది. మీ ఊరికి శాంతి ఆరోగ్యం కలుగుతుంది. తల్లిగా నేను మీ అందరినీ రక్షిస్తాను.